హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ గురు బ్రహ్మ. కథ రచయిత శ్రీ కారంపూడి వెంకటరామదాస్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఒక ఎస్ఐ, మరో ఏఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, అరడజను మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ అది. చుట్టూ ప్రహరీ గోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో 200 గజాల స్టేషన్. వయోభారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురాం ఆ స్టేషన్ వరండాలో ఉన్న బెంచి పైన కూలబడి బడలిక తీర్చుకున్నాడు. అక్కడ పోలీసులు ఎవరు, అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకు వచ్చాడు అని కూడా ఆరా తీసే ప్రయత్నం చేయలేదు. ఇంతలో ఏఎస్ఐ మురళి లోపల నుండి బయటకు వచ్చి బెంచి మీద కూర్చుని ఉన్న రఘురాం చూసి మళ్ళీ వచ్చాడు అని మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళబోయాడు. సార్, ఒక్క మాట, నా మాట వినండి, నాకు న్యాయం చేయండి అంటూ ఏఎస్ఐను బ్రతిమలాడుకున్నాడు రఘురాం. పెద్దాయనా, ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని, వచ్చినా ఏం ఫలితం ఉండదని, అయినా వస్తూనే ఉన్నావు. నీది వృధాశ్రమ, వెళ్ళిపో. అసలే ఈరోజు కొత్త ఎస్ఐ వస్తున్నారు, బయటికి నాడు. కటువుగా ఉన్నాయి మురళి మాటలు. ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి రఘురాం జబ్బ పట్టుకుని, ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పారుగా, అర్థం కాలే? ముందు ఇక్కడి నుండి కదలు. అంతగా ఓపుకుంటే పోయి అదిగో ఆ చెట్టు కింద కూర్చో, లేదా ఇంటికి పో, అంతేగాని ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు అంటూ రఘురామ్ని అక్కడి నుంచి బయటికి నెట్టేశాడు. సూర్యుని కాంతి చుర్రున శిరస్సును తాగేసరికి తాళలేక లేని ఓపికను తెచ్చుకున్న రఘురాం అక్కడున్న వేప చెట్టుకేసి అడుగులేశాడు. ఇంతలో ఓ 2 పోలీసు వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగాయి. మడత నలగని కాకి డ్రెస్ ధరించిన ఓ మెరుపు తీగలాంటి అమ్మాయి జీపులోంచి క్రిందకి దిగింది. అక్కడ పోలీస్ స్టాఫ్ మొత్తం అటెన్షన్లో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు. చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తూ స్టేషన్లోకి అడుగుపెట్టింది ఆమె. ఈవిడే కొత్త ఎస్ఐ, పేరు గౌరీ, చండశాసనరాలు అంటూ కానిస్టేబుల్స్ తమలో తాము గుసగుసలాడుకున్నారు. ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకు పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ, ఇది మీ సీటు అంటూ సెపరేట్ రూమ్లో ప్రత్యేకంగా ఉన్న టేబుల్, కుర్చీ చూపించాడు. ఆమె కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు. అలాగే స్టాఫ్కి ఈమె గౌరీ ఏఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారంటూ పరిచయం చేశాడు. పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించింది ఆమె. కిళ్ళి మరకలతో పెచ్చులూడిపోయిన గోడలు, ఊడటానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యానులు, రంగులూడిన ఊచలతో ఉన్న లాకప్ రూము, ఓ మూల స్టాండ్కి తుప్పు పట్టిన తుపాకీలు దిష్టిబొమ్మల్లా దర్శనమిచ్చాయి. ఆ స్టేషన్ దుస్థితి ఆమెకు అరగంటలోనే అర్థమైపోయింది. చూడండి మురళి గారు, మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్స్ని నా టేబుల్ మీద ఉంచండి. అలాగే ఈ పోలీసు భవనాన్ని ఆధునికీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ని సిద్ధం చేయండి. ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది. నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలంది గౌరీ. వచ్చి రావటమే వీధులలో తలదూర్చిన ఆమె తీరు చూసి ఈమె సామాన్యురాలు కాదనుకున్నారు అక్కడి స్టాఫ్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లకు వెళ్ళి ఎవరి పని వారు చూసుకోసాగారు. చెట్టు నీడలో నిలబడి కొత్త ఎస్ఐ కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించిన రఘురాం వారంతా లోపలికి వెళ్ళిపోవడంతో మళ్ళీ స్టేషన్ కేసు కదిలి అక్కడున్న బెంచీపై చతికిలబడ్డాడు. కొత్త ఎస్ఐని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూశాడు. సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరీ ఓ కేసు డీటెయిల్స్ని గంటలో స్టడీ చేసి రూమ్ నుండి బయటకు వస్తూ, చూడండి మురళి గారు, నేను మన హెడ్ కానిస్టేబుల్ సైదుల్ని తీసుకుని ఓ అర్జెంట్ కేసు విషయమై బయటికి వెళ్తున్నాను. ఏదైనా అవసరమైతే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని బయటికి నడిచింది. సైదులు ముందు నడువగా గౌరీ ఫైల్ చేత్తో పట్టుకుని వరండా మీదుగా వడివడిగా నడుస్తూ తన వాహనం వైపు కదిలింది. కొత్త ఇన్స్పెక్టర్ బయటికి రావటం చూసిన రఘురాం అదే అదునుగా తన ప్రక్క నుండి వెళ్తున్న గౌరిని ఉద్దేశించి, మేడం, అమ్మా అంటూ శక్తి కొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు.
కానీ నీరసం చేత ఆ మాటలు అతని నోటి నుండి బలంగా బయటపడలేదు. ఎవరో తనను పిలిచినట్లు అనిపించి ఒక్కసారి ఆగి వెనుతిరిగి చూసింది గౌరీ. బెంచ్ మీద పెద్ద ఆయన తనకేసే చూస్తున్నాడు. అప్పుడు నిశితంగా గమనించింది ఆయనను. ఏదో అనుమానంతో వెనుతిరిగి ఆ పెద్ద ఆయన కేసి పడ్డాయి గౌరీ అడుగులు. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్, మేడం, ఆయన మాటలు పట్టించుకోకండి, మనం వెళ్దాం పదండి అని, ఓ పెద్దాయనా, ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా లేదా అంటూ రఘురాం కేసి ఉరుముతూ చూశాడు. ఆగు సైదులు అంటూ హెడ్ కానిస్టేబుల్ని వారించింది గౌరీ. రఘురాం సమీపించి ఎగదిగా అతడి కేసి చూసింది. క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తొణికిసలాడాయి. సార్, మీరు రఘురాం మాస్టర్ కదూ? చాలా ఆనందంగా అంది గౌరీ. ఈ మాటలకు అయోమయంలో పడ్డాడు రఘురాం. తనను పేరు పెట్టి పిలిచే ఈ అధికారిని ఎవరు చెప్పమా అంటూ కళ్ళు విప్పాచి చూసి ఆమెను గుర్తుపట్టేటందుకు ప్రయత్నించాడు. నేను మాస్టారు, గౌరిని, మీ స్టూడెంట్ గౌరిని. రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకోలేదు? మీ ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పించుకునేదానను, గుర్తుపట్టలేదా అంటూ ఎగ్జైట్మెంట్తో తనని పరిచయం చేసుకుంది గౌరీ. 2 నిమిషాలు గౌరిని దీర్ఘంగా క్రింది నుండి పైకి పరిశీలించాడు రఘురాం. ఆమెను గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు. కాసేపటికి గౌరీ, అదే మిద్దె గౌరీవి కదూ అంటూ ఇంటి పేరుతో సహా ఆమెను గుర్తుపట్టాడు. మిద్దె గౌరినే మాస్టారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తుపట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టారు అంటూ వంగి రఘురాం పాదాలకు నమస్కరించింది గౌరీ. గౌరీ చర్య కంగారు పడుతూ లే తల్లి అంటూ ఆమెను భుజాలు పట్టుకుని పైకి లేపాడు. మాస్టారు, మీరు ఇలా పోలీస్ స్టేషన్కి రావటం ఏంటి? తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరీ. అది అంటూ సైదులు కేసి సందేహంగా చూశాడు రఘురాం. ఇది గమనించిన గౌరీ, సైదులు, నువ్వు నాతో రానవసరం లేదు, డ్రైవర్ కూడా అవసరం లేదు, నేనే వెళ్తాలే, నువ్వు ఇక్కడే వేరే పని చూసుకో అని చెప్పి, మాస్టారు, మీరు నాతో రండి, మనం వెళ్తూ మాట్లాడుకుందాం అంది. రఘురాం ఆమెను అనుసరించాడు. గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జీపును తిన్నగా ఓ పెద్ద హోటల్ ముందు ఆపింది. లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావటం చూసి కాస్త కంగారు పడ్డాడు అక్కడ మేనేజర్. స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు. మంచి స్ట్రాంగ్ కాఫీ 2 పంపించు అంది గౌరీ. నిమిషాల్లో పొగలు కక్కుతున్న 2 కాఫీలు వారి టేబుల్ పైకి చేరాయి. రఘురాం కాఫీ అందుకుని ఊదుకుంటూ కొంచెం కొంచెం సిప్ చేశాడు. కాఫీ గొంతులో పడేసరికి అతడి మొహంలో కొంత రిలీఫ్ కనపడింది. మాస్టారు, ఇప్పుడు చెప్పండి, పోలీస్ స్టేషన్తో మీకేం పని అడిగింది గౌరీ. అదా, మా అమ్మాయి సంధ్య, నీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను. సంధ్య గుర్తు లేకపోవటం ఏంటి మాస్టారు? నేను సంధ్య ఒకే ఈడువారం కదా. నాకంటే సంధ్య 1 సంవత్సరం పెద్దదనుకుంటా. అక్క అని పిలిచేదానను. అందరూ మేమిద్దరం అక్కా చెల్లెల్లా ఉంటామని అనేవారు. మా ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయని కూడా మీరు స్వయంగా అనేవారు. సంధ్యకి ఏమైంది ఇంతకీ? బాగుంది కదా ఆతృతతో అడిగింది గౌరీ. అదే, సంధ్యకి 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేసి పంపాను. కొన్నాళ్ళు వాళ్ళ కాపురం సజావుగానే సాగింది. కానీ గత కొన్నాళ్లుగా అటు అత్తింటివారు ఇటు భర్త సంధ్యను ఏదో వంకతో వేధిస్తున్నారు. ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకుని బాధపడేది. వారి కాపురం సజావుగా సాగటానికి నేను చేయవలసిందంతా చేశాను. అయినా ఫలితం లేదు. ఒకే ఊరిలో ఉంటున్న ఏడాదిగా ఒక్కరోజు కూడా వాళ్ళు సంధ్యను పుట్టింటికి పంపిన పాపాన్ని పోలేదు. మేము వెళ్ళి కలుద్దామన్నా కలవనివ్వటం లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటమే తప్ప కూతుర్ని కళ్ళారా చూసుకునే భాగ్యం మాకు లేకపోయింది. ఈ మధ్య ఫోన్ కూడా రావటం లేదు. విసిగి ఇక పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు. కానీ మీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవటం లేదు. అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది. సంధ్యను అత్తింటి వారు వేధిస్తున్నారా? అయ్యో, అయినా తను పోలీస్ కంప్లైంట్ ఎందుకు తీసుకోవటం లేదు? సంధ్యకు అత్తవారి పరపతి కలవారా? చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా? అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వదు. ఈ కేసును పరిష్కరించి సంధ్యకు న్యాయం చేసి రఘురాం మాస్టర్కి మనశ్శాంతి కలిగించాలని నిశ్చయించుకుంది దృఢంగా.
మాస్టారు, ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్ స్టేషన్కి హెడ్. అక్క కేసు నేను చూసుకుంటానులే. 2-3 రోజుల్లో మీకు న్యాయం జరిగేలా చూస్తాను. సంధ్య అడ్రస్ వివరాలు ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి అంది గౌరీ. రఘురాం సంధ్య ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది. అలాగే అతడు చెప్పిన మొబైల్ నెంబర్ను తన ఫోన్లో గురు బ్రహ్మ అని సేవ్ చేసుకుంది. తన నెంబర్ కూడా మాస్టర్కి ఇచ్చి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమంది. ఆ తర్వాత మాస్టర్ని తన వాహనంలో ఆయన ఇంటికి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏంటో చూద్దామని ముందుకు కదిలింది. సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవటం పెద్ద కష్టం కాలేదు గౌరికి. ఇల్లు చేరి కాలింగ్ బెల్ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుని ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. ఎదురుగా పోలీసును చూసి కాస్త కంగారు పడ్డాడు. సంధ్యను కలవటానికి వచ్చాను, కాస్త పిలవండి. ఆమె స్నేహితురాలని చెప్పండి. ఇంతకీ సంధ్యకి మీరు ఏమవుతారు అని అడిగింది గౌరీ ఆ వ్యక్తిని. సంధ్యను పిలవమనేసరికి గౌరీ వైపు తొట్టుపాటుగా చూశాడు ఆ వ్యక్తి. నా పేరు వినాయకరావు. నేను సంధ్యకి పినమామనవుతాను. అంటే సంధ్య మామగారికి తమ్ముడిని. మీకు సంధ్య గురించి తెలిసినట్లేదు, పూర్తిగా చెప్తాను వినండి అంటూ జరిగిందంతా పోసుకుచ్చినట్లు చెప్పాడు. వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్ తగిలింది. ఇలాంటి షాక్ కాదు. మెదడంతా మొద్దుబారిపోయి ఏదో శూన్యం ఆమెను ఆవరించింది. ఒక్కసారిగా సత్తువ కోల్పోయినట్లు అయ్యింది. ఏం మాట్లాడాలో పాల్పోలేదు. శక్తిని కూడా తీసుకుని లేచి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటపడింది. వెంటనే జీపును పోలీస్ స్టేషన్కి వేసి పోనిచ్చింది. మురళిగారు, ఇక్కడికి రోజు వస్తున్న రఘురాం మాస్టర్ అదే. ఆ పెద్ద ఆయన కేసు గురించి నేను విన్నది నిజమేనా? పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఏఎస్ఐని పిలిచి తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది. అవును మేడం, మీరు విన్నది 100% నిజం. ఒక్క నిమిషం అంటూ షెల్ఫ్లో ఉన్న ఓ ఫైల్ని ఆమె టేబుల్ పైన ఉంచి, మేడం, ఈ ఫైల్కి సంధ్య కేసుకు సంబంధించింది. చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవచ్చునన్నాడు మురళి. మిగిలిన కథ రేపటి భాగంలో. కథ సమాప్తం. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.